హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలను మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ఈ వీడియోలో చారు వడ అండి. చారులో వడ, రసం వడ అంటారు. చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. దగ్గు, జలుబు, కఫము లేకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్లస్ ఉద్దివడ మంచి ఫుడ్ కదండి. ఉద్దిబేడలు ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలను మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవండి నేను నానేసినా కదా, పొట్టు బేడలు కడిగేసినానండి. ఇది కడుక్కోవాలంటే కొంచెం ఓపిక ఉండాలండి. ఇవి ఈ పొట్టు కూడా పారేయమండి మామూలుగా. ఇప్పుడు వర్షం పడుతుంది, ఎందుకంటే ఇది ఆరేసుకొని పెట్టుకుంటే ఎండల కాలము వడలు చేసుకోవచ్చు. దీంతో వడలు కాదు, వడియాలు చేసుకోవచ్చు. పొట్టు వడియాలు, మినప్పప్పు పొట్టు వడియాలు చేసుకోవచ్చు. ఏవి పారేసేది లేదు. దీంట్లో బాగా విటమిన్స్ కూడా ఉంటాయి. ఇవి మనము ఎంత కడిగి చేసిన పొట్టు బేడల్లో రాళ్ళు ఉంటాయి. నువ్వు సూపర్ మార్కెట్లోదే మామూలు అంగట్లో తెచ్చుకున్నా కూడా ఇవి బాగా కడిగేసి, ఇప్పటికి నేను 5 సార్లు కడిగిన, ఇంకా గాలిచ్చుకుంటే కొంచెము రాళ్ళు వచ్చినాయి. ఇవి ఇంక వడగొట్టేసుకుందామండి. దీంట్లో కూడా రకాలు ఉంటాయండి, లావుటి, సన్నవి. ఇవి సన్నవి. ఇవి బాగా ఇట్లా వడగొట్టేసుకోవాలా. ఒకవేళ నీళ్ళు ఉన్నాయంటే కన్నా ఒకసారి క్లాత్ అట్లా వేసుకొని ఇట్లా తుడుచుకుంటే అవి కూడా పోతాయి. నీళ్ళు పోయినాక మనకు గ్రైండర్లో వేసుకున్నాక కావాలంటే ఒక నీళ్లు కొంచెం జల్లుకోవచ్చు, లేదంటే లేదండి. ఈ నీళ్ళన్నీ బాగా పోవాలా. ఇట్లా ఇది ఇట్లా పక్కన పెట్టేస్తాము. అయిపోయింది దీంతో పని. ఇంకా చారు ఎట్లా తయారు చేసుకునేది చూపిస్తా. చారులో వడలు చేస్తున్నాను కదండి. చారు చేయడానికి ఇవన్నీ పదార్థాలు ఏం కావాల్సినవి: నెయ్యి, ఉప్పు, బేడలు, ఉడికించిన బేడలు మళ్ళీ చెప్తా, పసుపు, ఇంగువ, చింతపండు, కరేపాకు, ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర చెప్పిండే, కొత్తిమీర, జీలకర్ర అండి. ఇది నేను ఉడికించి పెట్టుకున్నా. బేడల చారు అయితేనే బాగుంటుంది, మామూలుగా నీళ్ళ చారు అట్లయితే బాగుండదు. నేను మర్చిపోయానండి ఒక టమాటా, అదే కొన్ని జ్ఞాపకం ఉండవు. ఒక టమాటా అండి. టమాటా లేని రసం కాదులేండి. దానికి కావలసిన పదార్థాలు ఇవి నేను ఉడికించి పెట్టుకున్నాను. అది కొంచెం ఎంతమంది ఉంటే అన్ని వేసుకోండి. ఇది రాత్రి సాయంత్రం పూట చేసుకున్నారంటే రాత్రికి ఇంకా సద్ది చారు బాగుంటుంది. అంటే మీరు తింటారా అని అడుగుతారు, దానికేముందిలేండి. సూపర్గా ఉంటుంది చారు. ఇంకా వేయించుకోవాలి ఇవన్నీ. చారు పొడికి చారు పొడి వేయించుకోవడానికండి స్టవ్ వెలిగించి బాణలు పెట్టిన. ధనియాలండి, ఒక 2 స్పూన్లు ధనియాలు, అప్పటికప్పుడు చేసుకోవడం అండి ఇది. 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇవి కొంచెం బాగా దోరగా వేయించుకోవాలి. మీరు ఒకవేళ అది చేసుకొని ఓపిక లేకుండా ఉంటే మన ఇంట్లో చేసి పెట్టుకుంది ఉంటే గన అది వేసుకోవచ్చు, లేదంటే రెడీమేడ్ అయినా వేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ప్యాకెట్ చిక్కుతాయి కదా, అవి కూడా అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే బాగుంటుంది. కానీ కొంచెం ఆఫీసులు పోయొచ్చి ఓపిక లేకుండా ఉన్నోళ్ళు, చారు రోజు చేసుకోని వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి చెప్తున్నా. ఇట్లా చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇవి 2 వట్టిమిరపకాయలు వేస్తామండి. మిరియాలు వేసినాం కదా, కారము ఉంటుంది కాబట్టి ఒక 2 3 వేసుకుంటే సరిపోదు.
ఊరికి ఒక చిన్న ఒక 2 వేసిన, ఇవి వేయించిన తర్వాత చూపిస్తా. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. వేగిపోయినాయి. ఇవి కొంచెము చల్లగా కావాలి. చల్లగా అయితే మిక్సీకి వేసుకుందాము. ఇవండి మినప్పప్పు మనము వడగొట్టినాం కదా, నాకు ఇంకా తడిగా ఉండినాయండి. ఒక గుడ్డ మీద వేసి ఇట్లా తుడిచి ఇట్లా వేసుకున్నా. ఒకవేళ కావాలంటే మనము నీళ్ళు ఊరికే చల్లుకోవచ్చు అంతే, తడి ఉండవు. ఇవన్నీ వేస్తున్నానండి. ఉప్పు కూడా వేస్తా. అది ఓపిక చేసుకోవాలి కానీ బాగుంటాయండి వడలు. ఇవి పొట్టు మినపప్పుతో. తగినంత ఉప్పు అండి. ఇదంతా మెదిగిన తర్వాత చూపిస్తాలేండి. ఇవి బేడలండి, కందిపప్పు. నేను ఇట్లా చేసుకున్నానండి, మిక్సీకి వేసుకున్నా. ఇట్లా కలిస్తే బాగుంటాయండి చారులోకి. ఉడికిచ్చి అవి మిక్సీలోకి వేసి ఇట్లా పెట్టినా. ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేస్తామండి. టమాటా అండి ఇట్లా నలిపేసేస్తే బాగుంటుంది, బాగా కలుస్తుంది. చారు రసం మంచిదండి ఆరోగ్యానికి. రోజు తింటే తాగినా కూడా ఎక్సలెంట్. మాకు ఇప్పుడు వర్షం పడుతుందండి, అందుకని మేము చేసుకుంటున్నాము. ఇప్పుడు పసుపు అండి, ఉప్పు అండి తగినంత, ఇంగువ. మీరు కావాలంటే తెల్లగడ్డ కూడా వేసుకోండి, కావాలన్నోళ్ళు. నేను అంత స్టవ్ మీద పెడుతున్నా. ఇంకా కొన్ని వేస్తా. అంతలో వేడెక్కుతూ ఉంటుంది కదండి, అందుకు. కరివేపాకండి వేస్తా. కరివేపాకు ఇవి ఎంత వేసుకున్నా బాగుంటుందిలేండి. ఇప్పుడు ఇవి కొత్తిమీర అండి, నేను కాడలు అన్నీ వేస్తాము. ఇప్పుడు చింతపండు అండి, టమాటా వేసినాం కాబట్టి కొంచెం తక్కువే పడుతుంది. చింతపండు అయిపోయింది. ఇంకా చారుపొడి వేయాలండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చారుపొడి ఈ గిన్నెకు ఒక 2 స్పూన్లు పడుతుంది, కొద్దిగా వేస్తామండి. ఇంక ఇది కొంచెం బెల్లం అండి. మీకు బెల్లం నేను చూపించడం మర్చిపోయినా, మేము వేసుకుంటాము రుచికి, మీరు వద్దనుకుంటే మానేసేయచ్చు. బెల్లం ఇంక అయిపోయిందండి. ఇంకా ఇది తెలియని తర్వాత మనం తిరగమాత పెట్టేసుకోవడమే, సింపుల్గా అయిపోతుంది చారు అండి. ఇదిగోండి ఉడుకుతుంది, కొంచెం సేపు ఆ టమాటా ఉడికితే అయిపోయా. ఇంకా తిరగమాత వేసుకోవడమే. ఇక్కడ బాణలు పెట్టి నేను వడలకండి ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ అండి. అక్కడ పిండి కూడా అయిపోయింది, రెడీగా తీసి పెడతా, మీకు చూపిస్తారా అండి. ఇదిగోండి పిండి ఇట్లా వెన్నలాగా వస్తుంది, ఇట్లా వేస్తే పైకి తేలుతుంది. ఇంకా వడలు వేసుకోవడమే.
ఇట్లుంటుందండి. ఇంకా తీసేస్తున్నా, అయిపోయింది. చారుకు తిరగమాత వేస్తున్నానండి. నెయ్యి మీకు వద్దను, నెయ్యి ఇష్టం లేని వాళ్ళకు ఇది నూనె వేసుకోవచ్చండి, ఏం పర్వాలే. అంటే కొంతమంది తినేవాళ్ళు ఉంటారు, తిన్నోళ్ళు ఉంటారు కదా. కొంతమంది బెల్లము, అదే మనం అంటారులే, బెల్లము మీకు ఇష్టం లేదు, మీరు అక్కడ వేసుకుంటారని అంటే అట్లా అన్నిట్లో అంటే రుచి కోసం ఒకసారి వేసుకొని చూడండి, దాని రుచే వేరు. కాయిందండి. ఒక అర స్పూను ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, కొద్దిగా వేగనియండి. రండి కొంచెం పెద్ద గిన్నెలోకి వేసుకుంటున్నా, ఎందుకంటే వడలు వేసుకోవాలి కదండి, అందుకు. ఇప్పుడు ఈ తిరగమాత వేసేస్తున్నా. ఇదంతా బాగా కలుపుకోవాలండి. సూప్ మీరు కొంచెం నీళ్ళల్లో చేయి అద్దుకొని ఇట్లా రౌండ్ చేసుకోండి, ఇట్లా పెట్టండి, రంధ్రం పెట్టండి, సింపుల్గా అయిపోతుంది. లేదనుకుంటే మనం బోండాల్లాగా కూడా వేసుకోవచ్చు, అంటే అది కూడా సింపుల్గా అయిపోతుంది కదా, అందుకు చెప్తున్నా. ఇంతేనండి. మీరు ఆదివారం పూట సెలవులు ఉన్నప్పుడైతే మీకు ఇవన్నీ అవుతాయి, కుదురుతాయి. సాయంత్రం పూట అయినా కుదరు. ఓ పక్క కాలినేయండి, ఇవి తిప్పుతున్నా. ఇంక ఈ పక్క కాలితే అయిపోయినట్టే అండి. కాలినేయండి, తీసేస్తున్నా. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు చారులో వేసుకుంటే బాగా పీల్చుకుంటాయండి. చారులో వేసేస్తున్నా. అన్నీ ఏం అవసరం లేదండి, మీకు ఎన్ని ఇష్టం ఉంటే అన్ని వేసుకోండి. సాంబార్ కాదు, చారు, రసం, అట్లా ఇవి బాగా నానతాయి. మూత పెట్టేసి అయిపోయి. నేను ఇట్లా పునుగుల్లాగా వేస్తున్నానండి, అవి కూడా కొన్ని వేసుకుందామని. ఇదిగోండి చారులో వడ, రసం వడ. ఎక్కువ కదిపితే నలిగిపోతాయండి. ఇది చిక్కగా వచ్చింది, మీకు కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, నీళ్ళకి చేసుకోండి. నాకు చిక్కగా అయింది. ఒకటి మీకు చూపిస్తూ, ఒక కప్పులో వేసి చూపిస్తా. సాంబార్ అయినట్టు అయింది చారు. బాగా కలుస్తుందని వేసిన. ఇదిగోండి, ఇది మా పాపకు బాగా ఇష్టం. ఎప్పుడన్నా వడలు చేసినప్పుడు చారులో వేయండి అంటది, అందుకని ఆ సపరేట్గా చేసిన. తిందురా. రసం చారులో వడ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.